వెల్కమ్ బ్యాక్. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన అక్రమాలపై టీడీపీ నేత ఆనం రామనారాయణ తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన అక్రమాలపై టీడీపీ నేత ఆనం రమణారెడ్డి మండిపడ్డారు. వైసీపీ నాయకులు చేసింది అన్నింటికన్నా పెద్ద తప్పు చేశారని నిప్పులు చెరిగారు. టీటీడీలో జరిగిన అక్రమం గురించి చంద్రబాబు వివరించారన్నారు. తిరుపతి లడ్డూలు తింటున్నప్పుడు చెడు వాసన వస్తుందని అనేకసార్లు మనకు ఫిర్యాదులు వచ్చాయని, లడ్డూ నాణ్యత లేదని చర్యలు తీసుకోవాలని చాలా మంది టీటీడీ ఈవో ముఖ్యమంత్రికి ఫిర్యాదులు చేశారని తెలిపారు. ఇక తిరుపతి ప్రసాదాలు ఎందుకు బాగాలేవో తేల్చాలని కూటమి ప్రభుత్వం రాగానే ఒక కమిటీని వేసిందని పేర్కొన్నారు. భోజనాలు కూడా ఎందుకు సరిగ్గా లేవో తేల్చమని, టీడీటీలో నాసిరకం నెయ్యి వినియోగించారని ఆరోపించారు. ఇక వైసీపీ హయాంలో నెయ్యి, జీడిపప్పు, బాదం పప్పు తదితర పదార్థాలు నాసిరకం వాటిని ఉపయోగించడం వల్ల లడ్డూలలో నాణ్యత పడిపోయిందన్న విషయం ప్రపంచం మొత్తానికి తెలుసని ఆనం వ్యాఖ్యానించారు. ఇక భక్తులు ఎన్నోసార్లు ఈ అంశంపై నిలదీయటం జరిగిందని, కర్ణాటకకు చెందిన నందిని కోఆపరేటివ్ డైరీ వరే సుబ్బుడు ఇందిరా వెంకటేశ్వర స్వామి లడ్డులో మీరు వాడే నెయ్యిలో గొడ్డు మాంసం పెడతారా? గొడ్డు మాంసంతో నుంచి తీసిన ఆయిల్ వాడతారా? వెంకటేశ్వర స్వామి ప్రసాదాల్లో ఆ నెయ్యి వాడతారా? కుళ్ళిపోయిన జంతువుల్లో నుంచి తీసిన నెయ్యి వాడతారా? ఎంత అపచారం అని అడుగుతున్నా. అసలు ఇది న్యాయమా అని అడుగుతున్నా. ఆ గోవిందుడు ఏం పాపం చేశాడని మేము అడుగుతున్నాం. మీరు ఇదేనా మీ పాలన? సరే, మమ్మల్ని ఇబ్బంది పెట్టావు, మమ్మల్ని కొట్టావు, మా లూడి. ఆ స్వామి ఏం పాపం చేశాడు? జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బంధువులు దేవుణ్ణి నమ్మరు. మేము పదే చెప్తున్నాం, తిరుమలలో అన్యాయాలు జరుగుతున్నాయి, వీళ్ళకి అసలు వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం లేదని ఆ రోజు అన్నాం. ఈరోజు రుజువైంది. ఈరోజు మేము అడుగుతున్నాం, సుబ్బారెడ్డి అమరావతి ల్యాండ్ పూలింగ్ ద్వారా